ఓకే. లవ్ మ్యాటర్ తర్వాత వస్తాను. ఓకే. ఎలా అసలు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్న ఏజ్‌లోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు ఆఫర్ వచ్చింది కదా! యాహ్! అది ఎలా మీ నాన్నగారి ఇంటెన్షనా? లేదంటే ఎలా? డాడీ కూడా ఇండస్ట్రీలో హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ కాబట్టి మేబీ అక్కడెక్కడైనా చూసి అట్లా ఏమైనా ఆఫర్ వచ్చిందేమో కానీ ఈవీవి సత్యనారాయణ గారు హీ సా సమ్వేర్ ఇన్ కాస్ట్ ఇన్ మీ. కానీ నాకు అసలు ఆ టైంలో ఆ ఉద్దేశం లేదు. నాకు చాలా భయం. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ షై పర్సన్. ఐఎమ్ నాట్ అ వెరీ అవుట్ గోయింగ్ పర్సన్. ఎస్పెషల్లీ కెమెరా షై అదంతా ఉండేది. ఆయన చాలా కష్టపడి నాకు ఐస్ క్రీమ్ పిచ్చి యాక్టింగ్ చేయించారు ఆ టైంలో. అవునా? స్లోలీ ఐ గాట్ యూస్ టు ఇట్. ఫస్ట్ వచ్చి ఇప్పుడు డాడీ వచ్చి నువ్వు సినిమాలో యాక్ట్ అన్నప్పుడు భయం వేసిందా ఎలా? అంటే డాడీ ఏజ్ కూడా చిన్న ఏజ్ కదా అప్పుడు. అప్పుడు నాకు అంత కాంప్రిహెండ్ చేసే ఐడియా కూడా లేదు. చిన్నప్పుడు ఓకే సినిమాల్లో యాక్ట్ చేయమంటున్నారు, వాట్ ఈస్ దట్ రోల్, వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబిలిటీ, అసలు ఏం ఐడియా లేదు. జస్ట్ నాకు ఐ హ్యావ్ ఫ్లీడింగ్ మెమరీస్ నౌ. డైరెక్ట్లీ నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ మెమరీస్ ఐ హ్యావ్, జనరల్ ఫస్ట్ 4 years లైఫ్లో ఏం జరిగిందో గుర్తుండదు అంటారు. వన్ ఆఫ్ ద ఫస్ట్ మెమరీ ఐ హ్యావ్ ఇస్ ఆన్ ఇంట్లో ఎలా పిల్లల సెట్. సో దాని ముందు నాకు పెద్దగా గుర్తులేదు. సో ఓకే. ఇప్పుడు ఆ సీన్స్ వెంకటేష్ కాంబినేషన్లో యాక్ట్ చేసినవి ఎన్ని యూట్యూబ్లో కానీ సినిమా ఈవెన్ ఛానల్స్లో కానీ సినిమా ప్లే అయ్యేటప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది? సో ఐ థింక్ దట్ మూవీ హస్ బికమ్ చాలా పెద్ద పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది. ఎవరితో మాట్లాడినా కానీ ఆ మూవీ రెఫరెన్స్ వస్తుంది, లేకపోతే ఓహో నువ్వే నా పిల్లోడా అన్న టాపిక్ వస్తుంది. సో నాకు ఇట్స్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఎక్కడ చూసినా కానీ, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లేడ్ మూవీస్. అవును. సో ఎక్కడ చూసినా కానీ ఇట్స్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఏంటి నీకు అందులో బాగా ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు చూసినప్పుడు నీకు నచ్చే అంశం ఏంటి అసలు అందులో? అంశం అంటే నథింగ్ రిలేటెడ్ టు మీ ఇన్ ద మూవీ. ద మూవీ ఇన్ జనరల్ నాకు చాలా ఇష్టం ఆ మూవీ. అండ్ సిన్స్ ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ కనెక్షన్ టు ఇట్, ఎన్నిసార్లు చూసినా కానీ ఐ మస్ట్ హావ్ సీన్ ఇట్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు చూసినా కానీ దర్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కనెక్ట్ టు ఇన్ దట్ మూవీ. నాకు పెద్దగా మెమరీ లేదు. వెరీ ఫ్యూ థింగ్స్ ఐ రిమెంబర్ వెన్ అబౌట్ మీ ఇన్ ద సెట్స్ ఆఫ్ ఇంట్లో ఎలా ఉంటారు పిల్లలు. బట్ ఇట్స్ బికమ్ ఎసెన్స్ ఆఫ్ హూ ఐ యామ్. ఏ సీన్ బాగా ఇష్టం నీకు అందులో? ఇప్పుడు సినిమా చూసిన తర్వాత, అంటే చిన్నప్పుడు అంటే నీకేమీ జడ్జ్ చేయలేవు, ఓకే డైరెక్టర్ చెప్పింది వాళ్ళు సెట్లో వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళావు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో ఇప్పుడు చూసినప్పుడు నీకు బాగా నచ్చిన సీన్ ఏది? మేబీ అందరూ కలిపి నాకు రుద్దేశారేమో కానీ మల్లెపూల సీన్ మాత్రం, అది నా మల్లెపూల బాబు అనేది బాగా ఫేమస్ అయిపోయింది కదా, తల్లో మల్లెపూలు ఎప్పుడు పెడతామని అడగడం. అవునవును. మేబీ నాకు చిన్నప్పటి నుంచి అది బాగా రుద్దారేమో కానీ దట్ ఈస్ ద సీన్ ఐ కనెక్ట్ టు యాక్చువల్లీ. అది నిజంగా నాకు నచ్చి అట్లా ఫేవరెట్ సీన్ అయిందా, లేకపోతే అందరు నన్ను అడిగి అట్లా అయిందో తెలియదు కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. వెంకటేష్ గారిని కలుతుంటావు తర్వాత ఎప్పుడైనా కలిసా? కలిసాను, మల్టిపుల్ టైమ్స్ కలిసాను. మా మధ్యలో మాన్యంపులి అనే ఒక మూవీ కూడా రిలీజ్ చేశాము. అది కూడా వెంకటేష్ గారు అడిగి షో వేయించుకున్నారు, అప్పుడు కూడా కలిసాను. బికాస్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఇండస్ట్రీ. సో వెదర్ ఐఎమ్ యాక్టింగ్ ఆర్ నాట్, మా ప్రొడక్షన్ కూడా ఉంది కాబట్టి ఐ కీప్ ఇంటరాక్టింగ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే. అప్పుడు ఎవరు సెట్లో నీ కేర్ టేకర్ ఎవరు అసలు? మమ్మీ వచ్చారు. మమ్మీ వచ్చారా? ఓకే ఓకే.